అవుతూ ఉన్నారు. అండ్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లో డిఫరెంట్ భాషల్లో అన్ని సెమినార్స్ విన్నారు. అండ్ మా షెఫ్స్ తో మాట్లాడడం జరిగింది, అండ్ మా ఫ్యాకల్టీస్ తో మాట్లాడడం కూడా జరిగింది. బట్ ఈ రోజు నేను మీతో ఇక్కడ ఇలా తెలుగులో మాట్లాడడానికి ఒక బలమైన కారణం కూడా ఉంది. ఎందుకు అంటే మాక్సిమం హోటల్ మేనేజ్మెంట్ అంటే మాత్రం జనరల్ గా సౌత్ ఇండియన్ మన తెలుగు వాళ్ళు అనేది చాలా తక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ మాక్సిమం ఎవరికి అవగాహన కూడా తెలియకుండా ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఈ రోజు మా కెరియర్ సెమినార్ కంప్లీట్ గా మొత్తం తెలుగులో మాట్లాడడానికి నేను ఇక్కడ ఉన్నాను అనమాట. నా పేరు భాస్వని అండ్ ఐహెచ్ఎం హైదరాబాద్ కెరియర్ స్టూడియో నుంచి లైవ్. అండ్ అనుకుంటుంటారు తెలుగులో మాట్లాడడం కాదు అని, కానీ నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను, హోటల్స్ లో వర్క్ చేశాను. అండ్ రైట్ నా ఐఐహెచ్ఎం లో ఫ్యాకల్టీ కింద వర్క్ చేస్తున్నాను అనమాట. సో ఈ రోజు మన కెరియర్ సెమినార్ కంప్లీట్ తెలుగులో ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ఆల్ ఫర్ ది పేరెంట్స్. స్టూడెంట్స్ కి కాదు, ప్రతిసారి కెరియర్ సెమినార్ అనేది స్టూడెంట్స్ కే ఉంటుంది అనమాట. ఈ రోజు కెరియర్ సెమినార్ అనేది ముఖ్యంగా పేరెంట్స్ కి. అండ్ మనం ప్రతిసారి చెప్తుంటాం ఎందుకు ఐఐహెచ్ఎం అనేది. ఐఐహెచ్ఎం ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ ఇండియాలోనే కాదు ఓవరాల్ అంతే మొత్తం దేశ వ్యాప్తంగా, ఓకే, ప్రపంచ వ్యాప్తంగా ఐఐహెచ్ఎం చాలా విధాలుగా గుర్తించబడింది. ఓకే, అండ్ చెప్తూ ఉంటాము వన్ ఆఫ్ ద 50 కంట్రీస్ లో తెలిసింది ఇది. ఎందుకంటే వైస్ షో కండక్ట్ చేస్తూ ఉంటాం కాబట్టి, యంగ్ షెఫ్ ఒలింపియాడ్ అనేది కండక్ట్ చేస్తుంటాం కాబట్టి ఐఐహెచ్ఎం అట్లా తెలుస్తుంటది. అండ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ లో డిఫరెంట్ వేస్ లో మనకి ఐహెచ్ఎం అనేది తెలుస్తుంటుంది. బట్ ఈ రోజు ఈ కెరియర్ సెమినార్ లో మీకు సంబంధించినవి అండ్ పిల్లలకి సంబంధించినవి అండ్ వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుందో, ఇక్కడ ఐహెచ్ఎం లోనే ఎందుకు కెరియర్ బాగుంటుంది అనేది తెలుసుకోవడానికి ఈ ఐహెచ్ఎం కెరియర్ సెమినార్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఐహెచ్ఎం ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ ఆల్మోస్ట్ 28 సంవత్సరాల క్రితం కోల్కతాలో స్టార్ట్ చేయండి. అండ్ రైట్ నా ఇప్పుడు కోల్కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, పూనా, అహ్మదాబాద్, జైపూర్, బ్యాంకాక్ అండ్ సమర్కండ్ లో. సో ఇండియాలో 8 క్యాంపసెస్ అండ్ 2 విదేశాల్లో ఉంది. దట్ ఈస్ ఒకటి బ్యాంకాక్ లో ఒకటి ఉంది అండ్ ఇంకొకటి సమర్కండ్ లో ఉంది. సో మొత్తం దేశ వ్యాప్తంగా 8 ప్రదేశాల్లో ఐఐహెచ్ఎం అనేది ఉందన్నమాట. కానీ ఎక్కడ నుంచి చూసినా ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం 4 విధాలుగా ఐఐహెచ్ఎం అనేది వ్యాప్తించింది. అండ్ అలానే కాదు, ఉద్యోగాలు కూడా అలానే ఉన్నాయి వాళ్ళ స్టూడెంట్స్ కి. బికాస్ ఇప్పుడు కరెంట్ గా హోటల్ ఇండస్ట్రీ అనేది చాలా గ్రో అవుతుంది, చాలా అంటే చాలా విధాలుగా గ్రో అవుతుంది. అండ్ నాట్ ఓన్లీ హోటల్ ఇండస్ట్రీ, ఇక్కడ చూసుకుని ఉంటుంటే అండ్ ఐహెచ్ఎం ఓన్లీ హాస్పిటాలిటీ కాకుండా ఐటీకి సంబంధించిన ఎన్నో హాస్పిటాలిటీ ప్లాట్ఫామ్స్ లో చాలా అంటే చాలా విధాలుగా కనెక్ట్ అయ్యింది. ఆల్మోస్ట్ 50 దేశాలతో ఐటీ పరంగా ఐహెచ్ఎం కనెక్ట్ అయ్యింది. అందుకనే చెప్తాం అనమాట వన్ ఆఫ్ ద వరల్డ్స్ బెస్ట్ హోటల్ స్కూల్స్ అని చెప్పేసి. ఐహెచ్ఎం ఎందుకు చెప్తాము అంటే అన్ని విధాలుగా 50 దేశాలతో కనెక్ట్ అయ్యింది అనమాట. సో ఏ హోటల్ మేనేజ్మెంట్ చూసుకుంటే వాళ్ళు హోటల్స్ తో కనెక్ట్ అయ్యి ఉంటారు, కానీ మేము హోటల్స్ తో పాటు హోటల్స్ లో ఇతర దేశాల్లో 50 దేశాల్లో ఉన్న హోటల్స్ తో వాళ్ళతో ఉన్న ఐటీ సెక్టార్ తో ఐహెచ్ఎం అనేది కనెక్ట్ అయ్యి ఉందన్నమాట. అండ్ అలానే కాకుండా ఇప్పుడు చూసుకుంటే ఇది మా గ్లోబల్ క్యాంపస్, కోల్కతాలో ఉన్న గ్లోబల్ క్యాంపస్ అన్నమాట. సో గ్లోబల్ క్యాంపస్ అండ్ డిఫరెంట్ క్యాంపసెస్ కూడా అన్నమాట. సో ఒకటి చూసుకుంటే గ్లోబల్ క్యాంపస్, ఇంకోటి చూసుకుంటే పూనా క్యాంపస్, ఇంకొకటి హైదరాబాద్ క్యాంపస్. సో డిఫరెంట్ క్యాంపసెస్ ఫొటోస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ ఇంకొకటి చూస్తే ప్రతి ఒక్కటి వెల్ ఫర్నిష్డ్ అన్నమాట. ప్రతి ఒక్క ఎక్విప్మెంట్, ల్యాబ్ కానీ, పిల్లలకి సంబంధించిన చదువులు అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రాక్టికల్స్, ఎక్స్పోజర్ ప్రతి ఒక్కటి ఫ్రమ్ ఫస్ట్ ఇయర్స్ నుంచి చాలా డీటెయిల్ గా చెప్పడం జరుగుతుంది అనమాట. అండ్ వాళ్ళకి ఎక్స్పోజర్ కూడా అంతే విధంగా ఉంటుంది. ఎందుకంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే జస్ట్ వాళ్ళ బుక్స్ లో నుంచి చదువుకుని ఏదో ప్రాక్టికల్స్ చేసేసి రావడం అనేది కాదు. వాళ్ళకి ఒక ప్రాక్టికల్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ కూడా కావాలి. వాళ్ళకి ఒక హోటల్లో ఎట్లా ఉంటారు, ఒక హోటల్లో వర్క్ చేయడం ఎలా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు జాయిన్ అయిన డే 1 నుంచి ఐఐహెచ్ఎం లో వాళ్ళకి శిక్షణ ఇవ్వడం అనేది జరుగుతుంటుంది అనమాట. సో దానికి సంబంధించిన ఎన్వైరన్మెంట్, అట్మాస్ఫియర్ అండ్ వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్కటి హాస్పిటాలిటీలో ఎలా ఉంటుందో, ఒక హోటల్స్ లో ఎట్లా ఉంటుందో అదే విధంగా మాకు అన్ని క్యాంపసెస్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా హైదరాబాద్ క్యాంపస్, బికాస్ నేను హైదరాబాద్ క్యాంపస్ గురించి ఈ రోజు చెప్పాలి. బికాస్ ఇదంతా హైదరాబాద్ క్యాంపస్ స్టూడెంట్స్ కోసం. అండ్ హైదరాబాద్ లో ఉన్న స్టూడెంట్స్, నాట్ ఓన్లీ హైదరాబాద్ స్టూడెంట్స్, ఏపీ, తెలంగాణ అండ్ ఎంటైర్ సౌత్ ఇండియాలో ఉన్న
వాళ్ళందరికీ ఇది. సో ఎందుకు హైదరాబాద్ అంటే 2014 లో హైదరాబాద్ లో ఈ సంస్థ అనేది IIHM అనేది స్థాపించబడింది అనమాట. సో అని చెప్పొచ్చు. ఇది అతి చిన్న క్యాంపస్ కూడా. బికాస్ చిన్న క్యాంపస్ అని ఎందుకు అంటున్నాను అంటే, సో గ్రోయింగ్ క్యాంపస్, ఇది యాక్చువల్ గా గ్రోయింగ్ క్యాంపస్. బికాస్ మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ మాకు ఒక 50 మంది స్టూడెంట్సే ఉన్నారు. దాని తర్వాత మాకు పెరగడం, పిల్లల సంఖ్య పెరగడం జరిగింది. అది ఎందువల్ల జరిగింది అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ది ఆపర్చునిటీస్. వాళ్ళకు వచ్చిన ఆపర్చునిటీస్ అండ్ వాళ్ళకు వచ్చిన ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ ఎక్స్పోజర్, అండ్ అదే విధంగా ప్లేస్మెంట్స్ కూడా అంతే విధంగా వాళ్ళకి వచ్చాయి అనమాట. సో దాని ప్రకారంగా ఇది అనేది ఇది హైదరాబాద్ క్యాంపస్ అనేది ఒక ముఖ్యమైన ప్లేస్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఎక్కడ చూసినా IIHM హైదరాబాద్ ఎవ్రీవేర్. గచ్చిబౌలిలో ఉంది, సెంటర్ పాయింట్ ఆఫ్ ది హైదరాబాద్ సిటీ, అండ్ కంప్లీట్లీ హోటల్స్ తో ఉంది. ఈస్ట్ సైడ్ వెళ్తే ఆల్మోస్ట్ లైక్ నవోటల్ ఉంది, వెస్ట్ సైడ్ వెళ్తే ట్రైడెంట్ ఉంది, ఈస్ట్ సైడ్ వెళ్తే అవాసా ఉంది. సో కంప్లీట్లీ సరౌండెడ్ బై ది హోటల్స్ అన్నమాట. లీ మెరిడియన్, రాడిసన్, ట్రైడెంట్, షెరిటన్, ఎవ్రీవేర్. సో సెంటర్ ఆఫ్ ది హోటల్స్ లో ఈ IIHM గచ్చిబౌలి అనేది స్టార్ట్ అయింది అనమాట 2014 లో. అండ్ రైట్ నౌ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లీడింగ్ కాలేజ్ ఇన్ హైదరాబాద్. అండ్ మాకు హైదరాబాద్ స్టూడెంట్సే కాదు, డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా వస్తారు. ఛత్తీస్గఢ్, రాయ్పూర్, ఓకే, బెంగళూరు, నోయిడా. సో ఆల్ ది ప్లాన్సెస్. బికాస్ నేను చెప్పాను ముందే, ఇది మాది చాలా చిన్న క్యాంపస్ అంటే ఎందుకంటే చిన్న క్యాంపస్ లో ఎక్కువ ఫోకస్ చేయడం అనేది జరుగుతుంది అనమాట స్టూడెంట్ మీద. సో ఎవ్రీ పేరెంట్ కి వాళ్ళ పిల్లల్ని ఫోకస్ చేసే క్యాంపస్ చూసుకుంటుంటారు. వాళ్ళ పిల్లల్ని ఎక్కువ గుర్తించి వాళ్ళు ఎక్కువగా ట్యూన్ చేసే క్యాంపస్ ని సెలెక్ట్ చేసుకుంటారు. సో అదే విధంగా IIHM కూడా చాలా చిన్న క్యాంపస్ బట్ చాలా ఫోకస్డ్ క్యాంపస్ తో ఇక్కడ ఉందన్నమాట. సో ఇది మా గ్లోబల్ క్యాంపస్ అండ్ అదర్ క్యాంపస్ డీటెయిల్స్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్లైడ్. సో ఫోర్బ్స్ కూడా చెప్పింది why IIHM is great. బికాస్ నేను చెప్పాను ముందు, ట్రైనింగ్, ఎక్స్పోజర్, టీచర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ కనెక్షన్స్. సో ఫస్ట్ నేను చెప్పాను 50 కంట్రీస్ తో అసోసియేట్ అయి ఉంది అండ్ కనెక్టెడ్ వెల్ విత్ ది హాస్పిటాలిటీ IT సెక్టర్, అదొకటి. అండ్ ట్రైనింగ్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ స్టూడెంట్స్ చాయిస్. వెదర్ వాళ్ళకి ఇంటర్నేషనల్ లో ఇంటర్న్షిప్స్ కావాలంటే ఇంటర్న్షిప్స్, ఇండియాలో కావాలంటే ఇండియాలో ఆల్ 5-star హోటల్స్ తో మేము టైఅప్ ఉన్నాం. అండ్ అలానే ట్రైనింగ్ ఇంటర్నేషనల్ కి వచ్చేసరికి దుబాయ్, మారిషస్, ఫ్రాన్స్, ఇటలీ, సో ఇలాంటి కంట్రీస్ లో ఉంది. సో బికాస్ ట్రైనింగ్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఒక ట్రైనింగ్ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఒక స్టూడెంట్ కెరియర్ లో. ఇప్పుడు నేను కూడా హోటల్ మేనేజ్మెంట్ చేశాను, మీకు కూడా చెప్పాను. సో నేను సడన్ గా చెప్పాను హోటల్ మేనేజ్మెంట్ చేశాను అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు అడుగుతారు ఎక్కడ ట్రైనింగ్ చేశావు అని చెప్పేసి. ట్రైనింగ్ పట్టే కాలేజ్ ఉంటుంది. దెన్ నన్ను మా కాలేజ్ అడుగుతారు ఏ కాలేజ్ లో వర్క్ చేసి, ఏ కాలేజ్ లో నువ్వు చదువుకున్నావు అని చెప్పేసి. బికాస్ ద గుడ్ కాలేజ్ విల్ గివ్ ద గుడ్ ట్రైనింగ్. సో మంచి కాలేజెస్ ఎప్పుడు టాప్ హోటల్స్ లో, టాప్ ఇండస్ట్రీస్ లో కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ స్టూడెంట్ కెరియర్ కూడా అంతే టాప్ లెవెల్లో ఉంటుంది అన్నమాట. సో ట్రైనింగ్ ఒకటి, అండ్ ట్రైనింగ్ తో పాటు ఎక్స్పోజర్ కూడా. సో నేను చెప్పాను ఫస్ట్ డే 1 నుంచి చాలా ఎక్స్పోజర్, చాలా ప్రాక్టికల్స్ ఉంటాయి. ఎస్, బికాస్ IIHM ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. మొత్తం డిఫరెంట్ అన్నమాట. ఒక బుక్ తీసుకుని చదవడం, ప్రాక్టికల్ చేయడం అనేది కాదు. అఫ్ కోర్స్ బుక్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, బట్ మాక్సిమం ఏంటి అంటే ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. స్టూడెంట్ కి ఎక్కువ ఎక్స్పోజర్, ఎక్కువ ట్రైనింగ్ కావాలి అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్. సో స్టూడెంట్ డే 1 నుంచి వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకుంటాం అనమాట. అందుకనే మేము ఈచాట్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పర్సనల్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేసాం. సో స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది, ఓకే, కెరియర్ ఎక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటున్నాడు. సో డే 1 నుంచి దాని ప్రకారంగా వాళ్ళకి ట్రైనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళని అట్లానే దానికి తగ్గట్టుగా శిక్షణ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్స్పోజర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఎక్స్పోజర్ అంటే సో డిఫరెంట్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి, డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. సో ఈ టైంలో వాళ్ళకి ఏంటి అంటే ఇండస్ట్రీలో IIHM is always well connected with the hospitality industry and with the hospitality people also. సో ఈ ఎక్స్పోజర్ టైంకి వచ్చేసరికి స్టూడెంట్స్ డైరెక్ట్ గా హోటల్ ఇండస్ట్రీ పీపుల్ తో కనెక్ట్ అవుతారు అనమాట. ఆ ఛాన్స్ ఉంది, ఆ ఎక్స్పోజర్ వస్తుంది వాళ్ళకి. అండ్ దానికి తగ్గట్టుగానే టీచర్స్ కూడా చాలా మటుకు టీచర్స్ అందరికి ఆల్మోస్ట్ లైక్ 10 to 15 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్సే ఉన్నారు. వెల్ క్వాలిఫైడ్, వెల్
experienced teachers ఉన్నారన్నమాట. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ టీచింగ్ ఫ్రమ్ లాంగ్ బ్యాక్, బట్ ఇండస్ట్రీలో వర్క్ చేసి ఇండస్ట్రీలో నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట ఈ టీచింగ్ ప్రొఫెషన్. సో ఒక స్టూడెంట్ కి ఒక ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఇండస్ట్రీలో వర్క్ చేయడం వల్ల కాదు, టీచర్స్ తో పాటు కూడా తెలుస్తుంది. ఎందుకంటే టీచర్స్ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఇండస్ట్రీ ఎట్లా వర్క్ చేస్తుంది అండ్ ఎట్లా ఫంక్షన్స్ అవుతున్నాయి అండ్ ఇండస్ట్రీలో ఎలాంటి బిహేవియర్ కావాలి అండ్ ఎట్లాంటి డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. సో దీని ప్రకారంగానే టీచర్స్ కూడా స్టూడెంట్స్ కి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటూ అండ్ వాళ్ళతో పాటే వాళ్ళ టీచర్స్ కూడా వాళ్ళని ఆ విధంగానే మౌల్డ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ కమింగ్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్, సో నేను ముందే చెప్పాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ అండ్ IIHM is the only one for a great infrastructure. Because ఎవరికైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే క్లాస్ రూమ్స్, బెంచ్, బ్లాక్ బోర్డ్, వైట్ బోర్డ్ కాకుండానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ఆ హాస్పిటాలిటీ. ఒక్కొక్క ల్యాబ్, మా కిచెన్ ల్యాబ్ చూసుకుంటే అది ఎలా ఉంటుంది అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఒక ఆపర్చునిటీ వస్తుంది అనమాట, వర్క్ చేసే ఆపర్చునిటీ ఉంటుంది. ఎట్లా అని కాకుండా బల్క్ కిచెన్ లో కాకుండా ఒకే 10 మంది ఒకటే చేయడం కాకుండా ఒక్కొక్కరికి ఒక్కొక్క కిచెన్ రేంజ్ వస్తుంది. అండ్ మా ల్యాబ్స్ కూడా, ఫ్రంట్ ఆఫీస్ ల్యాబ్ కూడా ఒక గెస్ట్ చెక్ ఇన్ ప్రొసీజర్ ఎట్లా, చెక్అవుట్ ప్రొసీజర్ ఎట్లా, కంప్లీట్ మా ల్యాబ్స్ కానీ మా ప్రాక్టికల్ ల్యాబ్స్ కానీ అన్ని హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ప్రకారంగానే వాటిని అన్నిటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయడం జరిగింది అనమాట. సో యాజ్ పర్ ద హోటల్ ఎలా ఉంటుందో, హోటల్స్ లో ఎలా ఉంటాయో ఒక గెస్ట్ రూమ్ కానీ, ఒక రెస్టారెంట్ కానీ, ఒక ఫ్రంట్ ఆఫీస్ డెస్క్ కానీ, కిచెన్ కానీ ఎలా అయితే వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు రన్ చేస్తుంటారో అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా అలానే ఉన్నాయన్నమాట. సో అది ఒకటి. అండ్ యాజ్ ఐ సెడ్ యూ కనెక్షన్స్, ఎస్ we do have a connections. నేను ఇప్పుడే చెప్పాను గచ్చిబౌలిలో హార్ట్ ఆఫ్ సిటీలో ఉంది అండ్ మొత్తం 5 స్టార్ హోటల్స్ లో సరౌండ్ అయి ఉంది. సో connections are very very important and that we are like that. We are very very good in getting the connections and maintaining those connections only because of our students. Yes, students వల్లనే మాకు ఆ connections వచ్చాయి, because మా స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తేనే మాకు ఆ connections వస్తాయి, అవునా? సో స్టూడెంట్స్ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే కనెక్షన్స్ అనేది ఇండస్ట్రీలో మెయింటైన్, రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో అది పాసిబుల్ అయ్యేది ఓన్లీ విత్ ద స్టూడెంట్స్, బికాస్ స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటర్న్షిప్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ దిస్ ఈస్ వాట్ ది కనెక్షన్స్ దట్ వీ హ్యావ్ త్రూ అవుట్ ఆర్ India. And this is one of the foreign exchange program. So every campus లో నుంచి ఒక స్టూడెంట్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలానేది ఎరాస్మస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అంటాం. ఇది 10 days జరుగుతుంది. సో ఇక్కడ స్టూడెంట్ ని ఫస్ట్ ఇయర్ నుంచి అబ్జర్వేషన్స్ చేసి వాళ్ళకు వేరియస్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో వన్ స్టూడెంట్, ఒక బెస్ట్ స్టూడెంట్ ని సెలెక్ట్ చేసి వాళ్ళు సెకండ్ ఇయర్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మేము లాస్ట్ టైం ఇటలీకి పంపించామన్నమాట. సో ఎవ్రీ ఇయర్ ఒక స్టూడెంట్ ని కంప్లీట్ ఎక్స్పెన్సెస్ మొత్తం IIHM, ఓన్లీ ద స్టూడెంట్ హ్యావ్ టు హ్యావ్ అ పాస్పోర్ట్. ఒక స్టూడెంట్ పాస్పోర్ట్ ఉండి అండ్ ప్రాపర్ నాలెడ్జ్ అండ్ కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామ్స్ కి, అన్ని ప్రాక్టికల్స్ కి, అన్ని ఈవెంట్స్ కి కండక్ట్ అయి ఉన్న వాళ్ళని ద 1% సెలెక్ట్ చేసి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. సో అది ఎరాస్మస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. ఇది 10 days ప్రోగ్రామ్ జరుగుతుంది అనమాట. సో అలా లాస్ట్ ఇయర్ మా దగ్గర నుంచి 2018 లో వెళ్ళిన స్టూడెంట్ అండ్ కామ్రాన్ అనమాట. సో అతను వెళ్ళాడు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆపర్చునిటీ దట్ ఈస్ బీన్ గివెన్ ఓన్లీ బై IIHM, not by anybody else. So this is what we are saying, that completely exposure, the practical exposure that a student will be getting over here. And tourism industry, yes, see most of the ఎందుకు ఉంటది ఇప్పుడు అనేసి, బికాస్ పాండమిక్ వల్ల చాలా దెబ్బతిని. కానీ చాలా మంది అనుకుంటారు అబ్బా ఇంట్లో కూర్చుని బోర్ కొట్టేస్తుంది, ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఎక్కడికి వెళ్తారు? మన చుట్టాల వాళ్ళ ఇంటికా వెళ్ళలేము, బయట ఫ్రెండ్స్ ఇంటికా వెళ్ళలేము. సో ఎక్కడికి ఫ్రీక్ అవుట్ అనేది ఆల్మోస్ట్ ఆల్ లైక్ అ టూరిస్ట్ డెస్టినేషన్. సో రైట్ నా బిఫోర్ పాండమిక్ కన్నా పోస్ట్ పాండమిక్ చాలా అంటే చాలా టూరిజం డెవలప్ అయింది. ఆ డెవలప్మెంట్ కూడా ఎట్లా అయింది అనుకుంటే, జస్ట్ పీపుల్ ఆర్ లైక్ వాంట్ టు ట్రావెల్, బయటికి వెళ్ళాలి, తిరగాలి, కొత్త ప్రదేశాలు చూడాలి. అలాంటి చూడాల్సిన టైంలో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే హోటల్స్ లేకపోతే ఇంకెక్కడా ఉండలేరు. సో ఆ టైంలో కూడా టూరిజం ఇండస్ట్రీ చాలా అంటే చాలా యూస్ఫుల్ అయింది ఫర్ గెటింగ్ ది హాస్పిటాలిటీ ఇండస్ట్రీ బ్యాక్ అన్నమాట. సో ఇప్పుడు చూసుకుంటే 2020లో ఆల్మోస్ట్ లైక్ 6.5 million జాబ్స్ యాడ్ అవుతున్నాయి ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ టూరిజం ఇండస్ట్రీ. అండ్ why IIHM?
hotel management leads the first job. So placements lo ప్రథమ స్థానం ఉంది హోటల్ మేనేజ్మెంట్. అండ్ దట్ టు ఆ జాబ్స్ కూడా మాక్సిమం టు మాక్సిమం 77% లో ఐ హావ్ టు సే దట్ 50% ఆఫ్ ద జాబ్స్ వచ్చేది కూడా IIHM నుంచే అండ్ మా హైదరాబాద్ క్యాంపస్ నుంచే. బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను, ద యంగెస్ట్ క్యాంపస్ అండ్ విచ్ హ్యాస్ గ్రేట్ కనెక్షన్స్, great connections with all the hospitality industry. For example, if we have Taj Falaknama ki internships kavali anna, placements kavali anna, job openings unna, the first thing valak mind lo vachedi IIHM Hyderabad. Seriously, that is because I already told you the way that we expose, the way we give the training, and the way we student get a vast information from the practicals that they are doing. That's the most thing, because హోటల్స్ కి ఏమైతే కావాల్సిన ట్రైనింగ్ కానీ లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మేము స్టూడెంట్స్ అనేది ఇక్కడ వాళ్ళని రెడీ చేయడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది, వాళ్ళకి కావాల్సిన ఎక్స్పోజర్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీనికోసం అని చెప్పేసి హోటల్ మేనేజ్మెంట్ లో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఆ జాబ్స్ కూడా మాక్సిమం IIHM నుంచే ఉన్నాయి. బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ వీఆర్ వెల్ కనెక్టెడ్. అండ్ Forbes the best, almost all like ఒకటి కాదు రెండు కాదు, almost like 4 సార్లు 2017, 18, 19 and 20 the Forbes magazine has awarded as why IIHM is best because of this, because of the training, because of the exposure and the well we are connected and how we are placing our students. Because స్టూడెంట్స్ ని ప్లేస్ చేయకపోతే ఏ అవార్డ్స్ రావు, ఏమీ రావు. అండ్ హాస్పిటాలిటీ బెస్ట్ ఎడ్యుకేషన్ ఎందుకు వస్తుంది అంటే వెన్ మా పిల్లలు మా స్టూడెంట్స్ ఎక్కడైతే మంచిగా ప్లేస్ అయ్యి అన్ని విధాలుగా వాళ్ళు ఉంటున్నారు, సో దాని ప్రకారంగానే ఎకనామిక్ టైమ్స్ 2004 లో ఇచ్చింది. అండ్ ఒకటి నేను చెప్తే ఈ ప్రదేశం చూసి చాలా మందికి అనిపిస్తుంది, అబ్బా ఇలాంటి ప్రదేశాల్లో ఉండాలి, వెళ్ళాలి, ఒక్క రోజైనా లేకపోతే 1 వీక్ అయినా లైఫ్ టైమ్ లో ఒక్కసారైనా వెళ్ళాలి అనిపిస్తుంది. కానీ ఇదే ప్రదేశాల్లో మీరు వర్క్ చేస్తుంటే రోజు చాలా బాగుంటుంది కదా. సీరియస్లీ, బికాస్ నేను ఆల్రెడీ చెప్పాను ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. ఎస్, సో వీ ప్లేస్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ మలేషియా, ఫ్రాన్స్, ఇటలీ, మాల్దీవ్స్, మారిషస్, డిఫరెంట్ కంట్రీస్. అండ్ ఇలాంటి ప్రదేశాలకి చాలా అంటే చాలా మంది టూరిస్ట్ పీపుల్స్ వస్తూ ఉంటారు. సో వాళ్ళ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది అండ్ ఇలాంటి ప్రదేశాల్లో వర్క్ చేయడానికి ఎవ్వరు నో అని చెప్పడానికి ఏమీ ఉండదు అనమాట. సో ఇలాంటి ప్రదేశాల్లో పిల్లలు వర్క్ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ ట్రైనింగ్ కూడా 6 months ఆఫ్ ట్రైనింగ్ కూడా ఇలాంటి ప్రదేశాల్లో ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి ఎక్కువ ఎక్స్పోజర్ వస్తుంది, ఎక్కువ వాళ్ళకి ట్రైనింగ్ వస్తుంది అండ్ వాళ్ళ లైఫ్ కూడా ఈజీగా సెటిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇది ఒకటి. అండ్ హోటల్ మేనేజ్మెంట్ చేస్తే హోటల్స్ లోనే కాకుండా డిఫరెంట్ వేస్ లో సెటిల్ అవ్వచ్చు. బికాస్ హోటల్ ఇండస్ట్రీ అంటే మాక్సిమం అందరికి హోటల్స్ లోనే ఉంటుంది. అండ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దట్ హోటల్ ఇండస్ట్రీ అంటే ఒట్టి మనకు ఫస్ట్ గుర్తుకొచ్చేది కిచెన్ అండ్ తర్వాత వచ్చేది సర్వీస్, బట్ కాదు. దర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్, అవి ముందు ఇంకా చెప్తాము. సో హోటల్స్ ఇండస్ట్రీలో ఒకటి వస్తుంది జాబ్, ఇంకొకటి ఆ పర్సన్ కి ఎవరైతే బార్ లో కానీ బార్ టెండింగ్ కానీ మాక్టైల్స్ మీరు ఎప్పుడైనా ఫంక్షన్స్ కి వెళ్తున్నప్పుడు కలర్ డ్రింక్స్ చూస్తూ ఉంటారు. సో ఆ డ్రింక్స్ అండ్ ఫ్లేవర్స్ మనకి బయట దొరకవు అండ్ మనం చాలా యూట్యూబ్ చూసి కూడా చాలా సార్లు ఫెయిల్ అయ్యి ఉంటాం. సో అలాంటివి కాకుండా సో ఒక బార్ టెండింగ్ చేసే మ్యాజిక్ వీళ్ళు కూడా చేయొచ్చు, హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ చేసేది. బికాస్ వాళ్ళకి ఒక ఆప్షన్ ఉంటుంది కెరియర్ లో, 3rd year లో వాళ్ళకి సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది, అది వాళ్ళ FNB. అండ్ FNB లో వాళ్ళ సర్వీస్ కానీ బార్ కానీ ఓకే ఇంకేదైనా వాళ్ళ స్పెషలైజేషన్ తీసుకుని వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుంది. సో బార్స్ ఇస్ అ వన్ అండ్ బార్ టెండింగ్ ఇస్ అ మోస్ట్ ఇంపార్టెంట్. వాళ్ళు ఫుల్ టైం వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. ఏదైనా బార్ లో పార్ట్ టైం కింద ఒక 3-4 hours రోజుకి వర్క్ చేసుకుంటే చాలు, ఆల్మోస్ట్ లైక్ వాళ్ళకు ఒక 40-50 వేలు జీతం వస్తుంది. ఆలోచించండి, 4-5 గంటలు రోజుకి అంతే. అండ్ వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే లేదు. అలానే కాకుండా వీళ్ళు ఈవెంట్స్ తో కూడా కనెక్ట్ అయ్యి ఉండి ఈవెంట్స్ టైంలో కూడా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో దే కెన్ స్టార్ట్ దేర్ ఓన్ బిజినెస్, ఇఫ్ నాట్ దే కెన్ వర్క్ ఫర్ అ part time also where their life is going to be very beautiful. So adi. And inkokati restaurants. సో రెస్టారెంట్స్ అంటే రెస్టారెంట్ లో వర్క్ చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు క్యాపబిలిటీ ఉంది. బికాస్ మా దగ్గర సాహస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఉంది విచ్ ఇస్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఈ సాహస్ లో ఎవరైనా స్టూడెంట్స్ కి ఇట్లా రెస్టారెంట్స్ కానీ బార్ టెండింగ్ కానీ ఏమైనా ఈవెంట్స్ ప్లాన్ చేసుకునే అవకాశాలు కానీ ఐడియాస్ కానీ ఏమైనా ఉంటే సో మా కాలేజ్ నుంచి సాహస్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్, దాంట్లో వాళ్ళకి మా కాలేజ్ సైడ్ నుంచి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అండ్ వాళ్ళ గైడెన్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది
అమౌంట్ కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ రెస్టారెంట్స్, ఇఫ్ ద పీపుల్ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ టు రన్ అ రెస్టారెంట్ రన్ చేయడానికి ఏమీ లేదు, జస్ట్ మనీ ఉంటే సరిపోతుంది కాదు. రెస్టారెంట్ రన్ చేయడానికి ద మెను ప్లేస్ ఏ ఇంపార్టెంట్ రోల్. అండ్ థీమ్, ఏ బేస్ మీద మనం రన్ చేయాలి రెస్టారెంట్. బికాస్ నేను చెప్పాను ఫస్ట్ టైం ఈ చాట్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడే ఇంటర్వ్యూస్ లో, పర్సనల్ ఇంటర్వ్యూస్ లో మేము అడగడమే జరుగుతుంది, మీకు లైఫ్ లో ఏం సెటిల్ అవ్వాలనుంది, ఏం అవ్వాలనుంది. సో ఆ టైంలోనే ఇవన్నీ తెలుస్తుండే. చాలా మంది చెప్తారు నాకు షెఫ్ అవ్వాలనుంది, నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుంది, నాకు రెస్టారెంట్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి టైంలో వాళ్ళకు రెస్టారెంట్ ఎవరైతే స్టార్ట్ చేసుకోవాలని ఉందనుకుంటే వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్, ఎక్స్పోజర్ అండ్ నాలెడ్జ్ అండ్ గైడెన్స్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుంది అనమాట. అండ్ రెస్టారెంట్స్ లో కూడా వర్క్ చేసుకోవచ్చు, లైక్ పార్ట్ టైం కింద వర్క్ చేసుకోవచ్చు, అది కూడా వన్ ఆఫ్ ద ఫీజిబిలిటీ ఉంది. ఇంకొకటి నెక్స్ట్ కేటరింగ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఈవెంట్ రన్ చేయటమే. జస్ట్ యూ నీడ్ టు ఓపెన్ యువర్ మినీ సైడ్ ఆఫ్ అ కేటరింగ్, జస్ట్ యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఫిక్స్డ్ మెను, ఒక మెను ప్లాన్ చేసుకుని ఒక కేటరింగ్ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బట్ ఇది అందరూ చేస్తున్నారు, దీనికోసం హోటల్ మేనేజ్మెంటే జాయిన్ అవ్వాలా అంటే ఎస్, బికాస్ ప్రతిసారి మనం చూసే కామన్ మెను ఉంటుంది, కామన్ టైప్ ఆఫ్ కేటరింగ్ ఉంటుంది. బట్ కేటరింగ్స్ లో కూడా డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ కేటరింగ్ బిజినెసెస్ ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి they have a huge menu where a student can develop and can implement his own ideas. And apart from that, the most important thing is that cruise lines. So almost like 10 to 11 months ship meeda and different countries tirige chances, and free food, free accommodation, free medical benefits, and almost all like వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసరికి 5 to 10 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో ఆల్మోస్ట్ లైక్ 4 to 5 కంట్రీస్ తిరగచ్చు క్రూజ్ లైన్ లో ఉన్నప్పుడు, అండ్ వాళ్ళ లైఫ్ కూడా సెటిల్ అయిపోతుంది. ఆల్మోస్ట్ లైక్ 10 to 11 months లో వాళ్ళు ఆల్మోస్ట్ లైక్ 10 lakhs దాకా సంపాదించుకోవచ్చు. ద వండర్ఫుల్ ఆపర్చునిటీస్. హోటల్ మేనేజ్మెంట్ చేయడం వల్ల హోటల్స్ లోనే కాదు, క్రూజ్ లైన్స్ లో కూడా వర్క్ చేయొచ్చు. దాంట్లో కూడా హౌస్ కీపింగ్ ఉంది, దాంట్లో ఫ్రంట్ ఆఫీస్, F&B, కిచెన్ కంప్లీట్ ఉంటుంది. సో ఇది కూడా ఒక ఆపర్చునిటీ, ద క్రూజ్ లైన్ ఆపర్చునిటీ కూడా ఒకటి ఉంది. And event management, so the people who are interested like event plan cheyadam, because right now Hyderabad is the base for the events. Seriously, Hyderabad is the base for the events. ఏ ఫంక్షన్ అవ్వనండి, ఈవెంట్ మేనేజర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఈవెంట్ మేనేజర్ సో సింపుల్, ఏంటి ఈవెంట్ అని తెలుసుకోవడము, అండ్ దానికి సంబంధించిన డెకరేషన్స్, దానికి సంబంధించిన గేమ్స్, దానికి సంబంధించిన మెను, అండ్ దానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తే జాబ్ డన్. అట్లాంటివి 2 ఈవెంట్స్ చేసుకుంటే ఈవెంట్ కి ఆల్మోస్ట్ లైక్ 10 to 15 lakhs పే చేస్తారు. ద హైయెస్ట్ అమౌంట్, ద మినిమం అమౌంట్ ఆల్మోస్ట్ లైక్ 2 to 3 lakhs పే చేసే ఈవెంట్ మేనేజర్స్ కూడా ఉన్నారు. సో ఈవెంట్ మేనేజర్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ విచ్ కెన్ బి డన్ ఆఫ్టర్ డూయింగ్ హోటల్ మేనేజ్మెంట్. And this is what are. And ఇందాక నేను చెప్పాను స్టూడెంట్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎరాస్మస్, అండ్ అది కాకుండా వైన్ టూర్ ఉంటుంది అనమాట. సో యూరో వైన్ టూర్, లైక్ ఇది ప్రత్యేకంగా ఒట్టి F&B. థర్డ్ ఇయర్ లో వీళ్ళు 3 years ఆఫ్ ప్రోగ్రామ్ లో థర్డ్ ఇయర్ లో వాళ్ళకి మేజర్ సెలెక్షన్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్ హు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ F&B, ఫుడ్ అండ్ బెవరేజ్ వాళ్ళకి, సో వాళ్ళ ఇంటర్నల్ ఎవ్రీ క్యాంపస్ లో ఆల్మోస్ట్ లైక్ 50 to 60 స్టూడెంట్స్ ఆర్ మోర్ దెన్ దాట్ కూడా ఉంటారు. F&B స్పెషలైజేషన్ స్టూడెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఇంటర్నల్ కాంపిటీషన్స్ జరుగుతుంది, లెవెల్స్ జరగడం జరుగుతుంది, కంప్లీట్లీ వైన్ మీద, కంప్లీట్లీ F&B మీద జరగడం జరుగుతుంది. అండ్ 1 స్టూడెంట్ విల్ బి సెలెక్టెడ్, ఒక్క స్టూడెంట్ ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆ స్టూడెంట్ అండ్ మిగతా అన్ని క్యాంపసెస్ లోంచి 1 స్టూడెంట్ ని వాళ్ళని యూరో తీసుకెళ్ళడం అని ఉంది. ఇది కూడా 10 days ఆఫ్ ప్రోగ్రామ్, అండ్ వాళ్ళ కంప్లీట్ ఎక్స్పోజర్, డిఫరెంట్ వైన్ యార్డ్స్ తిరగడము, డిఫరెంట్ పీపుల్ ని కలవడము. ఇక్కడ ఫోటోలో చూసిన వైన్ సొమేలియర్ కీత్ ఎడ్గర్ ఉన్నారనమాట. సో ఆయన క్లాసెస్ తీసుకుంటారు. ద వైన్ సొమేలియర్ is coming all over the way from his place and taking classes for all of our students. And this is a picture that has been taken when he have come to Hyderabad campus. And this is a student, and if you can see from your left, the third person, Pranay Pandey, he is the one who has been selected in 2019 లో వెళ్ళడం జరిగింది. and completely expenditure is from IIHM, oka student. So the people who are being selected had been selected and went various levels of this program. And because ఎందుకు ఈ వైన్ అంటే పిల్లలకి ఎక్స్పోజర్ అనేది కావాలి, ఒక స్టూడెంట్ ఎక్స్పోజర్ అనేది కావాలి. అండ్ ఆ ఎక్స్పోజర్ ఎప్పుడు వస్తుంది అంటే ఆ కాంపిటీషన్స్ వల్ల, ఒక యాక్టివిటీస్ వల్ల, ఈవెంట్స్ వల్ల ఎక్స్పోజర్ అనేది ఉంటుంది అనమాట. సో దానికోసం అని చెప్పేసి ఇంటర్నల్ ప్రతి ఒక్క స్టూడెంట్ ని తీసుకెళ్ళాం. సో కాంపిటీషన్స్, ఈవెంట్స్ అండ్ లాట్ ఆఫ్ ఎగ్జామ్స్ తర్వాత ఒక్క స్టూడెంట్
ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా ప్రణయ్ కుమార్ పాండే IIHM హైదరాబాద్ నుంచి వెళ్ళడం అనేది జరిగింది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసరికి కల్నరీ టూర్, బికాస్ స్టూడెంట్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అండ్ కల్నరీ టూర్, యూరో వైన్ టూర్ అండ్ కల్నరీ టూర్. సో ఇది టూర్ వచ్చేసరికి కంప్లీట్లీ ఫర్ ది ఫుడ్ ప్రొడక్షన్ ప్రాక్టికల్ స్టూడెంట్స్ అనమాట. ఎవరైతే ఫుడ్ ప్రొడక్షన్ మేజర్ స్టూడెంట్స్ తీసుకుంటారో సో వాళ్ళకి సంబంధించిన ఫ్రాన్స్ కల్నరీ టూర్. సో ఇక్కడ వచ్చేసరికి మాకు హైదరాబాద్ నుంచి పాయల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ 2019 లో వెళ్ళడం అనేది జరిగింది అనమాట. సో తను కూడా చాలా కష్టపడింది, చాలా కాంపిటీషన్స్, బికాస్ కల్నరీ అనేది ఇట్స్ కంప్లీట్లీ ఒక కుకింగ్ కాంపిటీషన్. సో డిఫరెంట్ క్యూజిన్స్, సో డిఫరెంట్ కాంపిటీషన్స్ అండ్ ఇంటర్వ్యూస్. బయట 5-స్టార్ హోటల్స్ లో నుంచి షెఫ్స్ వచ్చి వాళ్ళ డిష్ టేస్ట్ చేయడము అండ్ వాళ్ళ ఎగ్జామ్స్ కండక్ట్ చేయటము, వైవా కండక్ట్ చేయటము. సో ది బెస్ట్ వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది దాంట్లో పాయల్ అని చెప్పేసి ఒక స్టూడెంట్ సెలెక్ట్ అయింది అనమాట. సో ఇది IIHM ఫ్రాన్స్ కల్నరీ టూర్. సో ఇది కూడా 10 days ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ విచ్ ఇస్ కంప్లీట్లీ మొత్తం IIHM ఖర్చులు జస్ట్ ఒక పాస్పోర్ట్, దట్స్ ఇట్. పాస్పోర్ట్ తప్పించి ఇంకేమి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెనిఫిట్ అండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అడ్వాంటేజ్. ఇప్పుడు మీరు వేరే క్యాంపసెస్ తో కానీ వేరే కాలేజెస్ తో కానీ కంపారిజన్ చేసుకుంటే సో IIHM is always, and IIHM Hyderabad students are always, because I told you it is on a heart, it is placed in the heart of the city. And సెలబ్రిటీ షెఫ్స్, సో మాక్సిమం చూస్తూ ఉంటారు సెలబ్రిటీ షెఫ్స్ చాలా మంది ఉన్నారు అని. సో సంజీవ్ కపూర్, ఓకే, పద్మశ్రీ సంజీవ్ కపూర్, ఇట్లా చెప్పాలి, పద్మశ్రీ సంజీవ్ కపూర్ స్టూడెంట్స్ డైరెక్ట్ గా వచ్చి క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇంటరాక్ట్ అవ్వడము, మాస్టర్ క్లాసెస్ తీసుకోవడము. సో బికాస్ ద షెఫ్ ఆల్సో విల్ బి వెరీ హ్యాపీ, షెఫ్ కూడా స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవ్వడము, బికాస్ యంగ్ జనరేషన్స్ కి వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, రేపు ఫ్యూచర్ గైడెన్స్ ఎట్లా ఉంటుంది, ఇవన్నీ చెప్పడానికి సో షెఫ్ సంజీవ్ కపూర్ మా కాలేజ్ కి వచ్చి క్లాసెస్ తీసుకోవడము, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము అండ్ 1-to-1 స్టూడెంట్స్ తో ఇన్ కేస్ వాళ్ళ కెరియర్ లో ఎలా సెటిల్ అవ్వాలి, ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా వాళ్ళ కెరియర్ డెవలప్ చేసుకోవాలి, వాళ్ళ ఫ్యూచర్ ఎట్లా ఉండాలి అనుకుంటున్నారు. సో 1-on-1 ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 1 week ఆఫ్ ప్రోగ్రామ్ విత్ సంజీవ్ కపూర్. అండ్ దిస్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ 2019. బికాస్ ఆఫ్ ది పాండమిక్ 2020 మేము చేయలేకపోయాము. అండ్ నాట్ ఓన్లీ ద సబ్జెక్ట్స్, నాట్ ఓన్లీ ద ప్రాక్టికల్స్, నాట్ ఓన్లీ ద ఎక్స్పోజర్, నాట్ ఓన్లీ క్లాసెస్, దిస్ ఇస్ a fun part because the physical fitness also plays an important role. So this is a small break kind of a thing, so where students can have their own activities like adventure trips. So last 3 years, so one is of Goa, one is of Kodaikanal. So different places ki students adventure trips తీసుకెళ్ళడం జరుగుతుంది and వాళ్ళ physical activities కోసం అని చెప్పి sports day conduct చేయడం జరుగుతుంది. So it's like a completely a students సెంట్రిక్ కాలేజ్, అది నేను చెప్పొచ్చు, స్టూడెంట్ కంట్రీ సెంట్రిక్ కాలేజ్. సో కంప్లీట్ బయటకు తీసుకెళ్లి స్టూడెంట్స్ ని ఇట్స్ లైక్ అన్ ఎక్స్పోజర్ ఫర్ దెమ్ ఆల్సో, లైక్ అ ఫ్రీక్ అవుట్ టైమ్. అండ్ one thing that I have to say, because IIHM is only for University of West London international degree. So IIHM oka college throughout the India lo oke oka college which gives an international degree to their students, which is of University of West London. IIHM college affiliate ayundi University of West London to. So international degree kosam 100% of the students will be joining, and every year IIHM Hyderabad nunchi almost all like 60 to 70% of the students get graduated for University of West London. When international degree తీసుకుని almost like 60 to 70% of the students ఇక్కడ నుంచి వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ ప్రోగ్రామ్ కూడా ఇదర్ ఇండియాలో ఉండైనా చేసుకోవచ్చు, లేదు డైరెక్ట్ గా లండన్ లో నుంచి కూడా వెళ్ళి చేసుకోవచ్చు అనమాట. సింపుల్ 2 years ఆఫ్ IIHM ఇక్కడ చదివి మిగతా 2 years అక్కడ డైరెక్ట్ గా వెళ్ళి యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ లో వెళ్ళి చదువుకునే అవకాశం కూడా IIHM కల్పిస్తుంది. లేదు ఇన్ కేస్ కాదు అనుకుంటే ఇక్కడే ఉండి 3rd year కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బికాస్ మా కరికులం మొత్తం IIHM హైదరాబాద్ కరికులం మొత్తం యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ లండన్ ద ఇంటర్నేషనల్ డిగ్రీ ఫ్రేమ్ చేసి ఇచ్చిన కరికులం అన్నమాట. సో దిస్ ఇస్ వాట్ the higher education and bachelor's degree, okay, in hospitality management from University of West London. This is the one degree that a student is going to get from the IIHM Hyderabad. And jobs, placements, internships, ఇవన్నీ చూసాం. ఇవన్నీ కాకుండా హైయర్ ఎడ్యుకేషన్స్ కూడా IIHM హైదరాబాద్ చాలా అంటే చాలా పుష్ చేస్తుంది స్టూడెంట్స్ కి. బికాస్ 3rd year లో జనరల్ గా అన్ని కాలేజెస్ ఏం చేస్తాయి, నీకు ఉద్యోగం కావాలా వద్దా ఇంతే అడుగుతారు. అంతకు మించి
నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఓకే ఉద్యోగం వద్దు అనుకుంటున్నావు, ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగేది చాలా మంది, అంటే చాలా తక్కువ మంది అడుగుతారు, అది మాత్రం నిజం. బట్ IIHM అలా కాదు. థర్డ్ ఇయర్ లో వాళ్ళ బిగినింగ్ లో ఉన్నప్పుడే స్పెషలైజేషన్, వన్స్ స్పెషలైజేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్లేస్మెంట్స్, వాళ్ళ కెరియర్ ఎక్కడ సెటిల్ అవ్వాలి అనుకుంటుంది, వాళ్ళకి జాబ్ కావాలా, జాబ్ అయితే ఇంటర్నేషనల్ నేషనల్, ఇది ఒకటి. సో ఇన్ కేస్ ఇవి రెండు కాకపోతే హైయర్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇండియా. ఈవెన్ ఇండియాలో కూడా చేయొచ్చు, బట్ మాక్సిమం స్టూడెంట్స్ ని మేము అబ్రాడ్ పంపించడానికే మాక్సిమం కృషి చేస్తాం. బికాస్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్ అబ్రాడ్ చాలా అంటే చాలా అవకాశాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జార్జ్ బ్రౌన్ కాలేజ్ ఉంది కెనడాలో, సో విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ద కలర్ అండ్ విచ్ ఇస్ బీన్ టైడ్ అప్ ఓన్లీ విత్ IIHM. అండ్ లాస్ట్ ఇయర్ చాలా అంటే చాలా పాండమిక్ ద్వారా కొంచెం ఆగాము. వన్స్ పాండమిక్ అయిపోయిన తర్వాత, వన్స్ ది country is opened for the visas and everything, there are a lot of students who have applied for the Canada. So this is a one. And higher education ki always the student is being encouraged, motivated and guided. వేరే కన్సల్టెన్సీస్ కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా IIHM కి సొంతంగా పంపించి, అండ్ డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉన్నాయి కాలేజెస్ యూనివర్సిటీస్ తో, స్టూడెంట్స్ ని పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. అండ్ స్టూడెంట్స్ కూడా దానికోసం ఎక్కడ డాక్యుమెంట్స్ కోసం కానీ ఎట్లాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫ్రాంక్లీగా చెప్పాలి అంటే ఎక్కడ అవసరం పడలేదు, బికాస్ మొత్తం ప్రాసెస్, బికాస్ మేము డైరెక్ట్ గా కాలేజ్ తోనే టై అయిపోయినాం. సో కాలేజ్ రిక్వైర్మెంట్స్ తెలుసు, అండ్ ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగానే స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం చూస్తున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ మేము స్టూడెంట్స్ కి ముందే చెప్తాం. సో ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఇది పర్సంటేజ్ క్రైటీరియా, ఇలా ఉన్నాయి. సో దాని ప్రకారంగానే స్టూడెంట్స్ కూడా వాళ్ళు స్టార్ట్ థింక్ చేస్తారు అనమాట. ఓకే నేను హైయర్ ఎడ్యుకేషన్ కి వెళ్ళాలనుకుంటే ఈ నా రిక్వైర్మెంట్స్ ఇలా ఉంది. బికాస్ స్టూడెంట్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, వాళ్ళ కెరియర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్లేస్మెంట్స్ ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ అండ్ యాజ్ పర్ యాజ్ దిస్ హైయర్ ఎడ్యుకేషన్. ఇన్ కేస్ హైయర్ ఎడ్యుకేషన్ కాకుండా, ఇవి మూడు కాకుండా నేను ఆల్రెడీ చెప్పాను, ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సాహస్ ప్రోగ్రామ్ కూడా ఉంటుంది. స్టూడెంట్స్ ఎవరైతే వాళ్ళు సొంతంగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకు కూడా గైడెన్స్ ఇవ్వడం, మెంటార్ చేయడము, వాళ్ళు అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళ ఒక కెరియర్ సెటిల్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ సో ఇవి, సో వాట్ ఆర్ ద యూనివర్సిటీస్ దట్ వి హావ్ బీన్. సో ఇది ఒకటి అన్నమాట. బ్యాంకాక్ లో ఒకటి ఉంది అండ్ సమర్కండ్ లో కూడా ఒకటి క్యాంపస్ ఉంది. సో దీస్ ఆర్ అవర్ క్యాంపసెస్ అండ్ ఫెసిలిటీస్ and master classes where our students like interacting with the master classes. So different countries nunchi chefs raadamu, వాళ్ళ క్లాసెస్ తీసుకోవడము. ఇక్కడ చూస్తే షెఫ్ జాన్ ఉన్నాడు, ఇక్కడ నుంచి మనకి ఇటలీ నుంచి వచ్చి మన క్లాసెస్ తీసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి షెఫ్స్ వచ్చి మన క్లాసెస్ తీసుకోవడము, స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ చేయడం అనేది ఎప్పుడు జరుగుతుంది. ప్రతి ఇయర్ స్టూడెంట్ డిఫరెంట్ మాస్టర్ క్లాసెస్ తీసుకోవడానికి డిఫరెంట్ కంట్రీస్ నుంచి స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అవడం జరుగుతుంది. ఇది 1 డే ప్రాసెస్ గా 2 డేస్ కూడా ఆల్మోస్ట్ లైక్ 1 వీక్ ఉంటారు. బికాస్ 2 డేస్ క్లాసెస్ ఉంటాయి అండ్ మిగతా డేస్ అన్ని స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అవ్వడము, స్టూడెంట్స్ కి కావాల్సిన ఎక్స్పోజర్, వాళ్ళకి ఏమైతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళ కెరియర్ పరంగా ఇవన్నీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ సో why I'll be telling you IIHM because it's the only one college which has a largest hotel school chain. It's already Japan, 8 campuses in India and 2 campuses. So imagine starting from the east, west, north, south, for all the 4 sites we have covered the entire India. And apart from that, Bangkok and Samarkand. South India ko se Hyderabad and Bangalore campus only, but South India is completely focused on the Hyderabad campus. And option of studying 3rd year in London or in Canada has already discussed. And 100% international placements record adi kuda undi, that also I will show you here. And we have already tied up with hands-on training attached to almost like 77 room luxury hotel. And we do have a IndiSmart breakfast in IndiSmart hotels in the Kolkata, which is our, and recruited by the biggest hospitality brands worldwide. As I said you, 50 countries to mem tie up almost or like all the top 5-star hotels to mem tie up, and as well as be the leadership. We are always the leaders in the hospitality industry. And these are the students who have done the internships in different countries and our students also. And sports in IIHM, as already said,
ఒట్టి చదివే కాకుండా డిఫరెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. సో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ సంబంధించిన క్లాసెస్, సాహస్ కి సంబంధించిన క్లాసెస్ కానీ డిఫరెంట్ పీపుల్స్ తీసుకొచ్చి ఇంటరాక్ట్ చేయించడము అండ్ స్టూడెంట్స్ కున్న డౌట్స్ క్లారిఫికేషన్ అన్ని చేయడం అనేది జరుగుతుంది అనమాట సాహస్ ప్రోగ్రామ్ వల్ల. అండ్ ఇదొకటి రీసెంట్ గా ఆస్ట్రేలియాతో సైన్ అప్ అయి ఉన్నాం అనమాట రిగార్డింగ్ ద స్టూడెంట్స్ కరియర్ అండ్ సాహస్ ప్రోగ్రామ్ and hackathon grand launch and super alumni. You can see all our alumni. So నేను ఇందాక నుంచి చెప్తాను కదా మా ఆల్మోస్ట్ లైక్ 50 కంట్రీస్ తో మేము టై అప్ అయి ఉన్నాం అనేసి www.alumni.ihm.ac.in ఒక్కసారి లాగిన్ అయితే మీకు మా స్టూడెంట్స్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయి ఉన్నారు, ఏ పొజిషన్ లో ఉన్నారు రైట్ నా అన్ని తెలుస్తుంది. సో ఆల్ దీస్ ఆర్ ఆర్ స్టూడెంట్స్ అన్నమాట. And best online classes, of course, 2020 March 23rd, when all of sudden the entire world has been shut down because of the pandemic, but IIHM has switched on immediately online platform kelli online lo students ki teach cheyadam anedi jarigindi anamata, because the career is important, always the career is important, and వాళ్ళకి different activities కూడా online లో చేయడం జరిగింది. and cook from home one concept దాంట్లో, and వాళ్ళకి చాలా ఈవెంట్స్ కూడా ఆన్లైన్ లో కండక్ట్ చేయడం జరిగింది, because engagement and new way of teaching and new way of learning is always IIHM is the best. So this way our students are always best to learn from different modes. It's not only direct ga connect avadamu class lo vinadame kaakunda online lo nunchi kuda the best methods lo valaki videos kaani industry speakers ni teeskochi vallato interact avadamu and present situation and future situation of the hospitality ela untundo anni vidaluga students explain cheyinchi valaki ఒక స్కోప్ ఒక ఫ్యూచర్ ఉంది మీకు ఇంకా అనేసి ఒకటి చూపించింది. సో best online classes, so Ranveer Kapoor always keeps on taking the classes, and Kunal Kapoor and Ron Scott, so wine sommelier Pete Edgar is here again. So all these people are from different parts of India and different parts of the world. So we'll ma students ki classes తీసుకోవడం జరిగింది. క్లాసెస్ ఏ కాదు, ఇంటరాక్టింగ్ అండ్ వాళ్ళ career కి సంబంధించినవి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్న సబ్జెక్ట్ పరంగా సో అన్ని విధాలుగా వాళ్ళకి క్లాసెస్ తీసుకోవడం అనేది జరిగింది అన్నమాట. And Sanjeev Kapoor is always here, and we are connected. As I said, it's like connected, and this is only one master chef competitions, and right now we put South India lo master chef competitions jarugutunnayi. So alane almost like 8 years nunchi young chef Olympiad అని చెప్పేసి the biggest culinary competition on the earth. సీరియస్లీ అదైతే నేను చెప్పాలి, బికాస్ ఆల్మోస్ట్ లైక్ 55 కంట్రీస్ నుంచి డిఫరెంట్ పార్ట్స్ 55 కంట్రీస్ నుంచి ఇండియాకు వచ్చి అండ్ వాళ్ళు కుకింగ్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయడము అండ్ త్రూ అవుట్ ద జర్నీ వాళ్ళు ఉండడము ఇండియాలో అండ్ డిఫరెంట్ క్యాంపసెస్ లో ఈ ఈవెంట్ జరగడం. మీరు పై పిక్చర్ చూస్తుంటే ఆల్మోస్ట్ లైక్ డిఫరెంట్ కంట్రీస్ 55 కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి కుకింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం, అండ్ ఒక్క పర్సన్ విల్ బి విన్నింగ్ ది గోల్డ్, అండ్ సెకండ్ పర్సన్ విల్ బి విన్నింగ్ ద సిల్వర్, అండ్ థర్డ్ పర్సన్ విల్ బి ది బ్రాంజ్. అండ్ లాస్ట్ 2020 physical ga jarigina photos ivanni, and last year 2021 this January we have conducted virtually. Physical ga ఎంత ఇంపాక్ట్ ఉందో అంతకన్నా డబల్ ఇంపాక్ట్ మాకు వర్చువల్ లో అంతే విధంగా వచ్చింది అనమాట. సో గ్లోబల్లీ కనెక్టెడ్ అనే ఊరినే అనలేదు, వీ హ్యావ్ కనెక్షన్స్ అండ్ దట్ హస్ బీన్ ప్రూవ్డ్ త్రూ దిస్ యంగ్ షెఫ్ ఒలింపియాడ్. అండ్ ద నెక్స్ట్ ఈజ్ ఆఫ్ one course money career. Seriously, the Kunal Kapoor has said one course and many careers, because as I said you, our curriculum is completely different. ప్రతి ఒక్క curriculum అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఎందుకు అంటే ఇండస్ట్రీ ప్రకారంగా ద సిలబస్ హ్యావ్ టు చేంజ్. ఇండస్ట్రీ ఏమి చూస్తుంది ఒక స్టూడెంట్ లైఫ్ లో, అండ్ స్టూడెంట్ ని రిక్రూట్ చేసుకునేటప్పుడు ఒక స్టూడెంట్ కావాల్సిన క్యాపబిలిటీస్, స్టూడెంట్స్ కావాల్సిన నాలెడ్జ్, స్టూడెంట్ ఎట్లా ఉండాలి, స్టూడెంట్స్ ఎక్స్పోజర్, దాని ప్రకారంగా ఐహెచ్ఎం ఎప్పుడు దాని సిలబస్ అనేది మారుస్తూ ఉండి, అందుకనే చెప్పుకున్నాను one course with many career opportunities, because hotel management ante only cooking, receiving, serving and making a bed kaakunda hospitality industry side vellachu, the bar management side vellachu, event management ki vellachu, cruise line lo ki vellachu, facilitate manager kinda vellachu, own business start chesukodaniki vellachu. So inni options anedi only with IIHM Hyderabad anamata. So Forbes they are like
top on what they are thinking, because generally the folks are like right now into the technology, the subject, education, hospitality, and whatever they are into it, and we are in all these ways of it. Ranbir Kapoor is always our perfect brand ambassador, keeps on interacting with our students in many ways, in teaching our students, interacting with the students, and he keeps on asking that he's well connected with Hyderabad, that I have to say, because he loves South India and he loves Hyderabad. And ఆయన ఎప్పుడైతే మాస్టర్ క్లాస్ తీసుకుంటాడో ఆయన ప్రత్యేకంగా తీసుకునేది హైదరాబాద్ స్టూడెంట్స్. He always asks హైదరాబాద్ స్టూడెంట్స్ స్పెషల్ క్లాస్ కావాలి అని చెప్పేసి, because the way the students get molded with the Hyderabad students is completely different and unique, and students in different parts of world and their internship pitches. And this has been కొత్తగా IUBH తో ఇంటర్నేషనల్ యూనివర్సిటీ జర్మన్ స్టూడెంట్స్ ఆపర్చునిటీస్ కోసం, స్టూడెంట్స్ హైయర్ ఎడ్యుకేషన్, స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ కోసం అని చెప్పేసి కొత్తగా IUBH తో, జర్మన్ లో ఉన్న IUBH కాలేజ్ తో టైఅప్ అయింది. అండ్ నేను చెప్పాను ఆల్మోస్ట్ లైక్ 8 campuses, Kolkata, starting with Kolkata, the first branch, and Delhi, Bangalore, Jaipur, Hyderabad, Ahmedabad, Pune, Goa, Bangkok, and Samarkand. And we have tied up with the education institution, we've tied up with the banks for the education loan. So maximum students ki education loans kosam ani cheppesi aa bank ee bank vellakunda oke oka bank tho mem tie up ayinam, adi State Bank of India tho. So State Bank of India tho IIHM tie up ayi undi with complete documentation and complete process for the education loan. And IIHM welcomes you the 50th Foundation Day celebration. So this is one picture which says we are running from 1994 to till date. We are running very successfully with all the 8+2 campuses across India. And this is where I stop my presentation, and let me say you one thing, that IIHM Hyderabad is open. Ma college terse undi and admissions jarugutu unnai. And in case ee chat rasi inka alochistuna vallaki IIHM Hyderabad campus open chese undi, and in case of doubts emana unna, clarifications emana unna, ma college మీరు వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. మా అడ్మిషన్స్ టీమ్ ఇక్కడ ఉంది, అండ్ మా డైరెక్టర్ ఉన్నారు, అండ్ మా ఫ్యాకల్టీ కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మీ అందరితో ఇంటరాక్ట్ అవ్వడం కోసం అని చెప్పేసి. సో దిస్ ఈస్ మీ భాస్మిని, అండ్ hope signing off from IIHM Hyderabad Career Studio. Thank you so much and namaste. మళ్ళీ కలుసుకుందాం ఇంకొక career seminar తో, ఇంకొక లాంగ్వేజ్ తో, because this is the Telugu, the local for vocal people. Thank you so much.